సమాజంలో మనిషి జీవించాలంటే ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి అవసరం. కానీ కొన్ని సందర్భాల్లో మనిషి ఆహారం లేకుండా బతకగలడు. నీరు లేకుండా కూడా బతకగలడు. కానీ స్వచ్ఛమైన గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా బతకలేడు. అటువంటి స్వచ్ఛమైన గాలిని ఇచ్చే మొక్కలను నాటడంలో చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. మొక్కలను నాటకపోవడంతో పాటు వృక్షాలను కొట్టివేసి పర్యావరణంకు హాని చేస్తున్నారు. అయితే పర్యావరణం కాపాడడంతో పాటు సమాజ సేవలో భాగంగా స్వచ్ఛందంగా తాను ఇప్పటికే 80,000 మొక్కలను నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సింది. ఈయన పేరు పుల్లె సత్యనారాయణ. కరీంనగర్లోని సీతారాంపూర్లో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ సంస్థ కరీంనగర్ వర్క్షాప్లోని టైర్ సెషన్లో మెకానిక్ విధులు నిర్వహిస్తున్నాడు. నేను ఆర్టీసీ మెకానిక్, ఆర్టీసీ వర్క్షాప్లో పనిచేస్తాను. ఇప్పటికీ నువ్వు 60-70 వేల చెట్లు నాటినాను. శారదా యూనివర్సిటీ, SRI కాలేజీ, అంబేద్కర్ స్టేడియం, గవర్నమెంట్ హాస్పిటల్. రోజు ఉదయం 5 గంటల నుంచి 8 దాకా, పొద్దున ఉదయం 5 గంటల నుంచి 5 గంటలకు లేచి 5 గంటల నుంచి 8:30 దాకా వర్షాకాలంలో చెట్లు నాటుతాము. ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు నీళ్లు పోస్తా. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ మిగతా సమయం మొత్తం పర్యావరణం కాపాడుకోవడానికి మొక్కలు నాటుతూ తన వంతు కృషి చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు కరీంనగర్లో పాటు చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం అతనికి నిత్యకృతంలా మారిపోయింది. నా సొంత డబ్బులు పెట్టుకొని ట్రాక్టర్లతోని వారానికి ఒకసారి డబ్బులు ఇచ్చి ఒక ట్రాక్టర్కు 500 చొప్పున ఇచ్చి వారానికి ఒకసారి పోపిస్తాను నా సొంత డబ్బులతోటి. కోరిక ఉండాలి. మనం మనం పోయిన నాడు అయినా చివరికి తీసుకుపోయేది ఒక కట్టెతోటే తీసుకుపోతారు. ఏదైనా కట్టెను మనం చివరికి ఒక కట్టెన సంపాదించాలని ప్రతి ఒక్క మనిషి అనుకొని ఈ వాతావరణ కష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. నేను ఒక్కరిని చేస్తే అవుతుందా అని సమాజంలో చాలామంది అంటారు. ఒక్కరి నుండే 2-3 అవుతుంది. ఆ విధంగా ప్రతి మనిషి సాధ్యమైనంత వరకు చెట్లు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. నేను కావాలన్న చెట్లు కూడా ఫ్రీగానే ఇస్తాను. బండి మీద పట్టుకొని చెట్లు కావాలన్న కారణం మైకి పెట్టుకొని చెట్టు కావాలన్న చెట్టు ఫ్రీ ఇస్తాను అనుకుంటా. ఉదయం వాకింగ్ ప్లేస్, ఎండాకాలం వాకింగ్ ప్లేస్లల్లో ఎక్కువ శాతం తిరుగుతాను. కావాలన్న వాళ్ళకు ఇంటికి పోయి చెట్టు పెడతాను సొంత డబ్బులు పెట్టి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటాన్న వాళ్ళకి చాలా మందికి జామ చెట్లు, పండ్ల చెట్లు నీళ్ళు పోసుకొని పెంచుతా అన్న వారికి పండ్ల చెట్టు, జామ చెట్టు ఇస్తాను. అలాగే సాయంత్రం ఆఫీస్ సమయం తర్వాత మొక్కలు ప్రాముఖ్యత తెలిసే విధంగా తన స్కూటీకి మైక్ పెట్టుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు ప్రజలకు పంచుతూ వారిని చైతన్యవంతులు పరుస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా తాను ఇదే పని చేస్తున్నాడు. ఇప్పటి వరకు 80,000కు పైగా మొక్కలను నాటినట్టు, వాటితో 45,000కు పైగా మొక్కలు ప్రస్తుతం జీవించి ఉన్నట్లు పుల్లె సత్యనారాయణ లోకల్ 18కి తెలిపారు. పెద్ద వృక్షాలు ఆక్సిజన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. అందుకు ప్రతి మనిషి ఒక చెట్టు పెట్టాలని ఈ సమాజంలో నేను ఒక్కని అని అనుకోకుండా సాధ్యమైనంత వరకు పెట్టడానికి ప్రయత్నం చేయండి.